నేటి బంగ్లాదేశ్, నాటి తూర్పు పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో జై భీమ్ జై భీమ్ అనేటువంటి ఒక సిద్ధాంతానికి బలైపోయిన జోగేంద్రనాథ్ మండల్ గురించి మనం తెలుసుకోవాలి. 1947కు ముందు అంబేద్కర్తో కూడా కలిసి పనిచేసిన జోగేంద్రనాథ్ మండల్ జిన్నా యొక్క ప్రభావం చేత పాకిస్తాన్ ముస్లింకి సమర్థించి అతనికి అనుకూలంగా ఇప్పుడు బంగ్లాదేశ్ ఉండే ప్రాంతంలో ఓట్లు వేయించి పాకిస్తాన్ ముస్లింలు గెలిచేదానికి సహకారం చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. దేంట్లోకి పాకిస్తాన్లో వెళ్ళడం జరిగింది. అంబేద్కర్ వద్దన్నా కూడా పాకిస్తాన్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన కారణం చేత అతనికి జిన్నా బతుకున్న రోజులే గౌరవం ఇవ్వడం జరిగింది. 1947లో అతను న్యాయశాఖ మంత్రి అవ్వడం జరిగింది. 1951లో బలవంతంగా అవమానకరంగా పాకిస్తాన్ నుంచి తరిమివేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి మన కలకత్తాలోను 1968లో చనిపోవడం జరిగింది. ఈయన వల్ల ఎంతోమంది బంగ్లాదేశ్ దళిత హిందువులు అక్కడే ఇరుక్కపోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోయి మత మార్పులు కాబట్టి అవమానం జరిగింది. ఇది జై భీమ్కు ప్రబల ఉదాహరణ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.